హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. సో నేను ఇప్పుడైతే పూరీలు చేయబోతున్నానండి. మార్కెట్లో వస్తున్నాయి కదా, అలా కాకుండా నేనైతే కరకరలాడే పూరీలు అయితే నేను చేయబోతున్నాను. సో ఈ పూరీలు అయితే మనము సాంబార్తో కాదండి, తింటే ఎంత ఇంట్రెస్ట్ రాదు. సో వీటిలోనైతే ఈ పూరీలనైతే మనము చికెన్లో కానీ మటన్లో కానీ ఇక పన్నీర్లో కానీ తింటే చాలా బాగుంటుంది. సో నేనైతే ఈ పిండిని అయితే 2 hours బ్యాక్ అయితే నేను నానేసుకున్నాను. చూడొచ్చు ఎంత సాఫ్ట్గా అయితే వచ్చింది. చూడొచ్చు ఎంత సాఫ్ట్గా అయితే వచ్చింది పిండి. సో నేనైతే ఇందులో ఉప్మా రవ్వ అయితే కాస్త అంత వేసుకొని 2 hours బ్యాకే నేను నానేసుకున్నాను ఈ పిండిని అయితే. సో చలో ఇప్పుడైతే నేను చూపిస్తాను మీకు ఎలా చేయాలో. ఇంకా కాస్త అలాగే మెత్తగా పిసికేసుకున్నాం. 2 hours బ్యాక్ నానేసుకోవడం వల్ల పిండి అయితే చాలా పులుస్తుందండి. సో మనం ఇందులో ఉప్మా రవ్వ యాడ్ చేసాం కాబట్టి అది పులుస్తుంది. సో అందుకని నేనైతే 2 hours అయితే నేను నానేసుకున్నాను. చూసుకోవచ్చు ఎంత బాగా సాఫ్ట్గా వచ్చింది పిండి. చూసుకోవచ్చు నేనైతే ఇందులో ఉప్మా రవ్వను అయితే యాడ్ చేశాను, కాస్త ఉప్మా రవ్వ అండ్ సాల్ట్ని. సో నేనైతే ఈ సైజులో నేను తీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే తిక్కేసుకుందాము. పూరీలు అనేవి కాస్త లావుగానే తిక్కుకోవాలి, అలాగైతే మనకి బాగా పొంగుతాయి అన్నమాట పూరీలు అయితే. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేనైతే ఈ సైజులో అయితే తిక్కేసుకున్నాను, చూడొచ్చు మీరు. ఇప్పుడు ఇక్కడైతే నేను ఒక కడియ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ అయితే వేడి అయ్యేకి పెట్టేశాను. ఓకే అండి, మనకైతే ఆయిల్ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడైతే నేను మెల్లగా వదిలేస్తున్నాను ఆయిల్లోకి. చూడొచ్చు మీరు ఎంత బాగా పొంగు వస్తుందో. చూసుకోవచ్చు ఎంత బాగా పొంగుతుందో చూసుకోవచ్చు మీరు. చూసుకోవచ్చండి. మనకు ఆయిల్ అయితే చాలా బాగా వేడైపోయింది కాబట్టి చాలా తొందరగా అయిపోతున్నాయి. సో చూసారు కదండి ఎంత బాగా అయితే పూరీలు వచ్చాయి మనకు, చూసారు కదా. సో ఈరోజు నేను ఈ పూరీలు చేయడం కారణం ఏమంటే నేనైతే ఈరోజు పన్నీర్ చేశాను. సో ఇందులోకి అయితే ఈ పూరీలు బాగుంటాయి కాబట్టి ఈ పూరీలు చేశాను. మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను. బాయ్.